తెల్లవారుజామున 2 గంటలకు అందరినీ లేపుతాము. 4 గంటల వరకు అందరూ తమ తమ హోమకుండాల దగ్గర కూర్చోవాలి. 4 గంటలకు యాగ కార్యక్రమం సంకల్పం ప్రారంభమవుతుంది. దాదాపు 3 గంటలు 7 గంటల వరకు యాగం పరిసమాప్తం అవుతుంది. 7 గంటలకి అయిపోయిన తర్వాత 7 నుంచి 8 రెస్ట్, అంటే టిఫిన్లు చేసేవాళ్ళు టిఫిన్స్ కానీ ఏదైనా చేసేవాళ్ళు టిఫిన్ చేస్తారు. 8 గంటల నుంచి వరుణ మండల పూజ, అమ్మవారికి సహస్ర కుంభాభిషేకం ఉంటుంది. 8 నుంచి 11 గంటల వరకు సహస్ర కుంభాభిషేకము. 8 గంటల నుంచి 12 గంటల వరకు ప్రత్యేకంగా అమ్మవారి యొక్క ఉత్సవమూర్తికి అభిషేకం ఉంటుంది. మామిడి పళ్ళ రసంతో అభిషేకం ఉంటుంది. 1008 మామిడి పళ్ళ రసంతో అమ్మవారికి అభిషేకం ఉంటుంది. సో ఆ అభిషేకము జరిగేటప్పుడు అందరూ చూస్తే అనుగ్రహం. ఆ మామిడి పళ్ళ రసం అభిషేకం తర్వాత అమ్మవారికి చందన లేపనం ఉంటుంది. చందన లేపన పూజ, అదేవిధంగా అమ్మవారికి తేనెతో 5 కిలోల తేనెతో అభిషేకం ఉంటుంది. తర్వాత అందరికీ అమ్మవారికి ప్రసాదం ఉంటుంది. ఎవరైతే నా చేతుల మీదుగా అందరికి కూడా తమలపాకు తేనె కలిపి అందరికీ ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది. గంధం కూడా అందరికీ ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది.